హిందువులకి దేవాలయానికి సమాజానికి ఉన్న సంబంధం గురించి వివరించండి మా. దేవాలయము అంటే దేవుని యొక్క నిలయము అని అర్థం. ఈ దేవుడు ఎక్కడున్నాడు, దేవుని యొక్క నిలయం అంటే స్థానం ఏమిటి అని అన్నప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ హృద్దేశే అర్జున తిష్టతి, నేను హృదయ స్థానంలో ఉంటాను అని ఆయన చెప్పినాడు. అంటే ప్రతి మనిషి యొక్క హృదయంలో ఉండేటువంటి ఆ భగవంతుడు తనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి గుర్తించుకొని అందరిలో కూడా అదే భగవంతుడు ఉన్నాడు, అదే ఆత్మ ఉన్నది అని గుర్తించటం మన హిందూ సమాజంలో ఉండేటువంటి ప్రత్యేకత. ఆత్మవత్ సర్వభూతాని సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అని చెప్పింది భగవద్గీత. అయితే తనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి, తనలో ఉన్నటువంటి పరమాత్మను తాను గుర్తించుకునేటువంటి ప్రయత్నాలు రకరకాల పద్ధతుల ద్వారా జరుగుతూ ఉంటాయి. అందరూ ధ్యాన యోగం ద్వారానే భగవంతుణ్ణి సాధిస్తారు అనటం అది సమంజసం కాదు, అందరికీ సాధ్యం కూడా కాదు. అట్లాంటి వాళ్ళందరికీ ఏం చేయాలి మరి అన్నప్పుడు ఈ దేహం దేవాలయం వంటిది. ఈ దేహంలో ఉన్నటువంటి యొక్క జీవాత్మ అట్లే పరమాత్మ, జీవాత్మ పరమాత్మలో ఐక్యం కోసం చేసేటువంటి యొక్క పని ఆ యోగ పద్ధతి అనేది నడిచినా కూడా భౌతిక జీవనంలో ఒక రకమైనటువంటి సాంఘిక వాతావరణం అలవాటు కావటం కొరకు, అందరూ ఒకచోట చేరటం కొరకు, సామాజిక జీవనంలో అందరూ కలిసిమెలిసి ఉండడం కొరకు ఒక స్థానం అవసరం కాబట్టి అట్లాంటి స్థానాలుగా కొన్నిటిని గుర్తించారు. అందులో ఒకటి గుడి. ఒక దేవాలయం ఉంది అని అంటే ఆ దేవాలయానికి మనం ఎందుకు వెళుతున్నాము? మనలోనే ఆత్మలోనే పరమాత్మ ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏమిటి అని అంటే ఆత్మలోనే ఉన్న పరమాత్మను గుర్తించేటువంటి వ్యక్తులు వాళ్ళు యోగం ద్వారా గుర్తించుకుంటారు, అది వేరు విషయం. కానీ గుర్తించలేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, గుర్తించలేని వాళ్ళు. వీళ్ళందరూ ఎక్కడ కలవాలి అంటే ఆ ఆలయంలో భగవంతుని యొక్క అర్చామూర్తి ఉంటుంది. మనకు 5 రకాల దేవుళ్ళు ఉన్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ. ఈ 4 కాక దేవాలయంలో ఉండేటువంటి యొక్క అర్చామూర్తిని కూడా మనకు అందులో నిక్షిప్తం చేశారు. దైవానాం మానుష రూపేణ, దేవుడు మానవుని రూపంలో ఉన్నాడు అని చెప్పినా కూడా అర్చామూర్తిగా ఉన్నటువంటి యొక్క దేవాలయం వెళ్ళి మనం అక్కడ భగవత్ సేవలో నిమగ్నమై సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైతే అది ఒక గుడిగా, అది ఒక బడిగా, అది ఒక సేవా కేంద్రంగా, సంస్కార కేంద్రంగా, ఆరోగ్య చికిత్సా కేంద్రంగా, ఇట్లా రకరకాలైనటువంటి యొక్క పద్ధతులలో సమాజాన్నంతా ఒక దగ్గర కల్పించేటువంటి యొక్క సామాజిక కేంద్రంగా అది విలసిల్లుతూ ఉంటుంది. కాబట్టి గుడికి మనం బడికి మడికి ఎంత ప్రాధాన్యత ఇచ్చినామో, మడి అంటే పొలం, దానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చినామో అట్లా ఈ గుడికి కూడా ప్రాధాన్యత ఇచ్చినాము హిందూ సామాజిక జీవనంలో. కాబట్టి కేవలం హిందువులకే కాదు, మహమ్మదీయులకు మసీదులు ఉన్నాయి, క్రైస్తవులకు వాళ్ళ ప్రార్థనా మందిరాలు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, వాళ్ళలోకి వాళ్ళు వెళుతూ ఉంటారు, వాళ్ళందరూ కలుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ హిందూ సమాజం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైంది అని అంటే వీళ్ళు రకరకాల వృత్తులు చేసి జీవించేటువంటి వాళ్ళంతా ఒక్క దగ్గర కలిసేటువంటి పరిస్థితులు తగ్గిపోయి ఎవరికి వారే యమునా తీరైనటువంటి పరిస్థితులు తయారైపోయినాయి. కాబట్టి సంఘటిత జీవనం అనేది సామాజిక జీవనంలో ఇది కొరబడిపోయింది. కాబట్టి ఈ సమాజాన్నంతా అంటే అస్పృశ్యతకు తావు లేకుండా, హెచ్చు తగ్గులకు తావు లేకుండా మానవులందరూ ఒక్కటే అని చెప్పటం కొరకు, సమాజం అంతా ఒక్కటే అని చెప్పటం కొరకు, అందరినీ ఐక్యం చేయటం కొరకే ఈ ఐక్యతా కేంద్రాలుగా, సామాజిక ఐక్యతా కేంద్రాలుగా మన ఆలయాలు ఉన్నాయి. వాటిని మనం గుర్తుంచుకోవాలి, కాపాడుకోవాలి. దాని ద్వారా మన ధర్మం నిలుస్తుంది.